హలో, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి 3:30 గానే లేచాను. సో ఇప్పుడు చూసుకుంటే టైం వచ్చేసి 4:40 అవుతుంది. అండ్ అలానే మనకు డే చూసుకుంటే మొత్తం అంతా వర్షం పడుతూనే ఉంది. మీకు కనిపిస్తుంది కదా, లైట్ గా వర్షం అయితే పడుతూనే ఉంది. బట్ ఇవాళ వచ్చేసి తొందరగా ఎందుకు లేచాను అంటే పర్టికులర్ రీజన్ అయితే ఏం లేదు. జస్ట్ నార్మల్ గా మెలుగు వచ్చింది, నిద్ర రావట్లేదు. మళ్ళీ ఇప్పుడైతే నిద్ర వస్తుంది. బ్రష్ చేసిన, స్నానం చేసిన, మొత్తం అంతా రెడీ అయిన తర్వాత నిద్ర వస్తుంది. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో ఏం పని ఏమీ లేదు కాబట్టి, మన షెడ్యూల్స్ కూడా కొద్దిగా ఉన్నాయి కాబట్టి మనము ఏం చేయకుండా డైరెక్ట్ వెళ్ళి పడుకుందాము. సో తర్వాత ఇంకా డ్యూటీకి వెళ్ళాలా అంటే దగ్గర మనకు 2 hours అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే 7 o'clock అయితే స్వామి వస్తాడు. సో స్వామి వచ్చిన తర్వాత డోర్ అనేది ఓపెన్ చేస్తాడు కాబట్టి మనకు 7 o'clock దాకా అయితే వెయిట్ చేయాలా. సో ఇవాళ ట్యూస్డే కాబట్టి మనకు దగ్గర ఒక 5 o'clock కే స్వామి వచ్చేస్తాడు. సో మాక్సిమం ట్యూస్డే అండ్ సాటర్డే అండ్ అలానే సండే కూడా ఎక్కువ రష్ అనేది ఉంటది. సో చూద్దాం మరి. ఇప్పుడైతే పనుకొనేసి తర్వాత 7 o'clock అయితే మనం అయితే వెళ్ళిపోదాము. సో పడుకొని 2 hours తర్వాత మమ్మీనే లేపుతుంది. సో అప్పుడు మనము టెంపుల్ కి అనేది వెళ్ళిపోదాము. అండ్ అలానే దీంట్లో ఈ రోజు షెడ్యూల్స్ లో వచ్చేసి ఇంకా 3 questions అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఎందుకంటే అవి ఎందుకు దాంట్లో రిలేటెడ్ గా లేవు, బట్ అయినా కూడా దాన్ని కంప్లీట్ చేయాలా అన్నట్టు నేను చూశాను, బట్ అవ్వలేదు. అలానే చిలికి ఇంకో క్లాస్ ఉందనేసి నేనైతే వదిలేసి ల్యాప్టాప్ అనేది తనకి ఇచ్చేసాను. సో అందుకే ఇవాళ ఆ 3 questions కంప్లీట్ చేసేసి అలానే మనకు డైలీ షెడ్యూల్స్ లో ఏదో కొత్త టాపిక్ అనేది వచ్చింది. సో దాన్ని అయితే మనము ఫినిష్ చేసేద్దాము. సో అది వచ్చేసి మనకు 6 o'clock వస్తుంది. అలానే డైలీ షెడ్యూల్స్ లో వచ్చేసి ఇదైతే కన్ఫామ్. అలానే మనకు మధ్యలో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తూనే ఉంటాను. అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు. అండ్ అలానే మంచి కంటెంట్ డైలీ బ్లాగ్ సిరీస్ అనేది వస్తూనే ఉంటాయి. ఓకేనా మరి. డైలీ వచ్చినట్టయితే టెంపుల్ కి అయితే వచ్చేసాను. ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మొత్తం అన్ని చూసుకుందాం. ఓకేనా మరి, కలుస్తాం. మొత్తం తేమ అయిపోయింది, వర్షం వచ్చింది కదా పొద్దున్నే. సో అందుకే నేను జస్ట్ అలా కూర్చున్నానో లేదో అదంతకదే వచ్చేసి నా దగ్గర అయితే కూర్చోంది. సో దాని ఫేస్ చూస్తే కొద్దిగా క్యూట్ గా ఉంది. అండ్ అలానే అది వచ్చేసి మనకు అరుస్తుంది. సో ఓకే పర్లేదు అనుకొని నేనైతే దాన్ని దగ్గర తీసుకొని దాని ఫేస్ అనేది రబ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ అలానే దాని సైడ్ లో చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ లో ఇంజ్యూరీ అనేది అయ్యింది. సో అది బేసిక్ గా ఒక ఇంజ్యూర్డ్ క్యాట్ కాబట్టి మనకు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే పేషెంట్స్ గా మనం దాన్ని అట్రాక్ట్ చేసి మనం దాన్ని స్మూత్ గా హ్యాండిల్ చేసాము అంటే సో దాని పెయిన్ అనేది అది మర్చిపోతుంది. అండ్ అలానే మనతో ఆడుకుంటుంది. అది లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ మనం బైట్ చేస్తుంది. అండ్ అలానే మనతో కూడా ఆడుకుంటుంది. జస్ట్ చిన్నగా అదైతే మన పైకి అనేది ఎక్కేసింది. అండ్ అలానే దాని దగ్గర కెమెరా పెడితే ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి నేనైతే ట్రై చేశాను. బట్ అది ఎలాంటి రియాక్షన్ అయితే ఏం చేయలేదు. జస్ట్ నార్మల్ క్యాట్ టైప్ లోనే కూర్చొని ఉంది. అందులోనే మ్యాక్స్ గడి స్మెల్ వచ్చిందో లేదో తెలియదు కానీ ప్యాంట్ లో అదైతే స్మెల్ చూస్తూనే ఉంది. సో దగ్గరికి వెళ్తే ఏమైతే చేస్తుందా అంటే అది అసలు ఏమీ చేయట్లేదు, జస్ట్ నార్మల్ గానే ఉంది. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి అదైతే పక్కకైతే వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఏం చేశాను అంటే జస్ట్ దాన్ని కాల్ చేశాను. సో అది వస్తుందా రాదా అనేసి. అది కాల్ చేసిన వెంటనే పరిగెత్తుకుంటే అయితే నా దగ్గరికి అయితే వచ్చేసింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే అది కూర్చొని జస్ట్ ఒక చిన్న బేబీ కిటెన్ టైప్ లో అనేది దాని రియాక్షన్స్ అనేవి సూపర్ గా ఉన్నాయి. అండ్ అలానే ఎంత మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను. ఇదైతే కొంచెం బెస్ట్ మూమెంట్ అని అనుకోవచ్చు. ఓకేనా మరి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి ఏమేమి షెడ్యూల్స్ ఉన్నాయి అవన్నీ మీకు చెప్తాను. ఓకేనా. బాగుండాలని కోరుకుంటా. అండ్ అలానే ఇందాకే మొత్తం అంతా రూమ్ అంతా క్లీన్ చేసేసాను. సో వర్షం చాలా వచ్చేసింది. మార్నింగ్ 3 o'clock అలా స్టార్ట్ అయింటే దగ్గర ఒక 5:30, 6 దాకా అయితే పడింది. దగ్గర మనకు ఒక 3 hours అనేది పడింది. సో అది కొంచెం బెటరే అనుకోవాలా. ఎందుకంటే మొత్తం ఒక 1 month 2 months నుంచి ఎండలు అయితే చంపేస్తున్నాయి. సో దాని వల్ల అయితే కొద్దిగా రీఫ్రెష్నెస్ కోసం అయితే మార్నింగ్ పడింది. అదే మనకు డే టైమ్ లో పడింది అంటే చాలా బాగుండు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ కదా, రెయిన్స్ కానివ్వండి, లేకుంటే రిలేషన్ కానివ్వండి, లేకుంటే ఏదైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్ గానే వస్తుంది. సో అది లైఫ్ లో అయినా కానీ లేకుంటే నేచర్ లో అయినా కానీ. ఓకేనా మరి. సో ఇవాళ షెడ్యూల్స్ లో వచ్చేసి మీకు నార్మల్ గానే చెప్పిండేవి మొత్తం అన్ని తర్వాతకి చెప్పేసి మిమ్మల్ని
విసుగు తెప్పియాలని అయితే ఏం అనుకోవట్లేదు, బట్ నేను చెప్పాను. సో షెడ్యూల్స్ అయితే నార్మల్ మీ అందరికి తెలిసినవి, చీట్ షీట్స్ అయిపోయినాయి. అండ్ అలానే డైలీ షెడ్యూల్స్ మనకు 6 o'clock అనేవి వస్తాయి. అండ్ అలానే ఏమైనా చిన్న చిన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో దాని ఆప్షన్ కింద నేను ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ అలానే ఏది మనం మర్చిపోకుండా డైరెక్ట్ ప్రతి ఒక్కటి కూడా ఖాళీగానే ఉంటాం కదా, సో అవి చదువుకోవడం కానీ లేకుంటే ఎగ్జామ్స్ కి చదువుకోవడం కానీ సో ఇవన్నీ చేస్తుంటాను. సో అయితే కామన్, బట్ అదైతే ఒకసారి చెప్దాము అనేసి అనుకున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేద్దాం. సో అది ఒక చిన్న 2 to 3 ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఈ మ్యాటర్ ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తాం మీతో. అండ్ అలానే 2 to 3 టెస్ట్ అనేవి ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకుని మిమ్మల్ని వచ్చి కలుస్తా, ఓకేనా? సో హలో, ఎలా ఉన్నారు? సో టైం వచ్చేసి మనకు 6 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను నా క్లాస్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయినాను. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ అనేవి ఉండవు. అలానే మనకు ఏమేమైతే చేసుకుంటామో సో అవన్నీ మనకు ఈజీగా సౌండ్ లెస్ గా మనం చేసుకోవచ్చు అన్నట్టుగా నేను గుడి దగ్గర సౌండ్ ఆగిపోయేదాకా వెయిట్ చేసి మళ్ళీ క్లాస్ అనేది రన్ చేసుకుంటాను. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా సౌండ్ వస్తే కొద్ది డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఇంకా దాని ఎలా చేంజ్ చేయలేము, బట్ మనమైతే ఇంకా ఇక్కడే ఉండాలి కాబట్టి నేనైతే కొద్దిసేపు వెయిట్ చేశాను. వాళ్ళు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో సో అప్పటి నుంచి నేనైతే స్టార్ట్ చేద్దాము నా క్లాసెస్ అనేవి అని అనుకొని అది 6:30, 6:15 అలా అయిపోతుంది. సో మనం అయితే 6 o'clock స్టార్ట్ అవుతాం కాబట్టి మిగతావన్నీ మనము 6:30 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఆలోచిస్తున్నాను. సో ఆలోచించాను. ఇప్పుడు వచ్చేసి మనకు 6:30 అలా అయింది నేను పైకి వచ్చే లోపల. సో 6:30 అంటే 6:40 అవుతుంది. ఇందాకే ఫేస్ వాష్ చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాను, బట్ చేసుకోలేదు. చూద్దాం, చేసుకోను. సరే, ఇట్లనే కూర్చొని మన స్టడీస్ అనేది కంప్లీట్ చేసుకుందాము. అండ్ అలానే ఇవాళైతే ఏం పెద్ద అంతేం అనిపించలేదు. జస్ట్ నార్మల్ గా గుడిలో ఉన్న క్యాట్ నా దగ్గర వచ్చి కూర్చొని, సో నేను ఎందుకు అనిమల్స్ కి అట్రాక్ట్ అవుతున్నాను అని నాకైతే అర్థం కావట్లేదు. బట్ వాటి దగ్గర ఉన్న ఫ్రీడమ్ అలానే ట్రస్ట్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి హ్యూమన్స్ కన్నా. సో అది చాలా మందికి తెలిసింటది, పెట్ లవర్స్ కానివ్వండి, లేకుంటే అనిమల్స్ ట్రీట్ చేసే వాళ్ళం కానీ, లేకుంటే ఎవరైతే అనిమల్స్ గురించి తెలుసో సో వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ అలానే వాళ్ళ ట్రస్ట్ లెవెల్స్ సో వాటికనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే అవి నాకు అట్రాక్ట్ అవుతున్నట్టున్నాయి. సో అందుకే ప్రీవియస్ వ్లాగ్ లో ఆవులు గానీ, లేకుంటే ఇవాళ వీడియోలో క్యాట్ గానీ, లేకుంటే నా దగ్గర ఉన్న పప్పీ కానివ్వండి, ఇప్పుడు అడల్ట్ అయిపోయిందిలే, సో డాగ్ కానివ్వండి, మొత్తం అన్ని నాకే అట్రాక్ట్ అవుతున్నాయి. సో అలా పెట్స్ కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు హ్యూమన్స్ కి పెద్దగా ఉండాలా అని అయితే అనుకోరు. బట్ చూద్దాం, వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వస్తే మీరే ఫస్ట్ చూడొచ్చు. అలా నా లైఫ్ లో ఏం జరుగుతుంది అని ఇన్ డెప్త్ గా నేనే దగ్గరుండి చూపిస్తాను మీకు. సో ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయకుంటే ఫాలో చేయండి. అండ్ అలానే మనకు చెమట ఫుల్ గా వచ్చేస్తుంది, ఫ్యాన్ వేసాను. సో వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేసుకుందాం మన స్టడీస్ అనేది. జస్ట్ నార్మల్ గానే అనుకుంటున్నాను. సో మరి ఇంతతో వీడియో అయితే సమాప్తం చేస్తాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాం, ఓకేనా? మరి బాయ్.